నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. రండి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం మనం 20వ వచనం నుండి చదువుకోవాలి. సో 20వ వచనం నుండి చూసుకుందాం. చూడండి, తన కార్యమును సఫలపరచు వరకును తన హృదయాలోచనను నెరవేర్చు వరకును యెహోవా కోపం చల్లారదు. అంత్యదినముల్లో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించెదరు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగు ఎత్తి వచ్చెదరు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. మరి ఎలా కనిపెట్టాలి మనం? ఆయన పంపకపోయినా పరిగెత్తుకుని వస్తారట. ఆయన పంపినప్పుడు వెళ్ళేవారే చాలా తక్కువ. ఎందుకంటే యోనా గుర్తున్నారా? నువ్వు నినివేకి వెళ్ళు అంటే తను తర్షీసుకు వెళ్తున్న అనుభవం ఉండింది కదా. అలా దేవుడు పంపినప్పుడు వెళ్ళడమే చాలా కష్టం. కానీ వీరేం చేస్తారంటే దేవుడు పంపకపోయినా సరే పరిగెత్తుకుని వస్తారట. ఎలా వస్తారండి? చూడండి, దేవుడే చెప్తున్నారు ఆ మాటలు. నేను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. అండ్ నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. దేవుడు చెప్పారు, దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు ఇలా చెప్పారు, అలా చెప్పారు అని చెప్తుంటే ఎలా నమ్మాలి? అండ్ పంపకపోయినా పరిగెత్తుకుని వచ్చినప్పుడు అయ్యో ఎట్లా నమ్మాలి? ఆ డిసెప్షన్ ఎంత పనిచేస్తుందో గుర్తుపట్టారా? ఎంత మోసం కదా. ప్రభు చెప్తున్నారు 21వ వచనం, నేను ఈ ప్రవక్తలను పంపకపోయినా వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు. నేను మాట్లాడకపోయినా నేను మాట్లాడానని చెప్పి ప్రకటిస్తారు. సో వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేతురు. దుష్క్రియలు చేయక వారి దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. ఇలా గుర్తుపట్టాలి వాళ్ళు పంపబడిన వారా కాదా అని. ఎలా? ఒకవేళ పంపబడిన వారైతే వారు ఏం చేస్తారట? ఆయన మాటలను ఆయన ప్రజలకు తెలియచేసి దుష్క్రియలు చేయకుండా వారు దుర్మార్గమును విడిచిపెట్టేలాగా వారిని త్రిప్పుతారట. ఇక్కడ మనకి గ్రహింపులోకి వస్తుందన్నమాట. ఇలా మనం గుర్తుపట్టగలం. ఎవరు దుష్టుని మార్గం నుంచి త్రిప్పి దేవుని వైపు తిప్పుతారో, సత్య మార్గంలోకి నడిపిస్తారో వారిని మనం గుర్తుపట్టగలుగుతాం. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే దుర్మార్గుల చేతులను బలపరచడం. చెప్పండి, వీళ్ళు ఏం చేస్తారు? దుర్మార్గుల చేతులను బలపరుస్తారు. ఇది తప్పు అని చెప్పరు. ఏదో చిన్న పొరపాటులాగా తీసి పడేస్తారు. ఇంకా చూడండి, ఆయన చెప్తున్నారు, దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. నీ క్రియలు బాలేదు, నీ మాట బాలేదు, నీ చూపు బాలేదు, ఈ ఏరియాలో మారాలి అని గైడెన్స్ ఇచ్చి వెంటనే వెనకే ఉండి వారిని త్రిప్పి ఉంటారు. అలా త్రిప్పుతున్న వారు దేవుని యొద్ద నుండి పంపబడిన వారు. అలా త్రిప్పట్లేదా? ఇంకా తిరిగి వచ్చిన వారిని కూడా నెట్టివేస్తూ ఇంకా లోకంలోకి లాగేస్తూ ఉన్న అనుభవాల్లో ఉన్నారా? వారు ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి పంపబడిన వారు కారు. ఫలమును బట్టి మాత్రమే మనం గుర్తుపట్టగలం. ఇదే యెహోవా వాక్కు. 23, నేను సమీపమును నుండి దేవుడు మాత్రమేనా, దూరమున నుండి దేవుడిని కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలిగిన వాడి ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల
అందంతటా ఉన్నవాడను కానా, ఇదే యెహోవాకు. నేను సమీపమున మాత్రమే ఉంటానా, నేను దూరమున ఉండనా? దేవుడు అడుగుతున్నారు చూడండి. అసలు నాకు కనపడకుండా ఎవరైనా దాక్కోగలరా? రహస్యంగా అన్నీ చేస్తున్నాను అనుకుంటే అది అబద్ధం. ఎందుకు అంటే దేవునికి హృదయంలో తలంపు పుట్టక ముందే తెలిసినాను. ఏం ఊహించుకుంటున్నామో ఆయన చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం మెసేజ్లు పెడుతున్నాం, ఏమేమి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాం, ఏమి ఆలోచన చేస్తున్నాం, ఏం పెడదాం అనుకుంటున్నాం, ఏం మ్యానిపులేట్ చేస్తున్నాం, అన్నీ తెలుసు. ఆయనకు తెలియంది ఏది లేదట. ఆయన ఎంత క్లియర్గా అడుగుతున్నారు చూడండి. భూమి ఆకాశములు అన్నంతటా నున్న వాడను కానా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అసలు నాకు మరుగైన స్థలం ఉందా అని అడుగుతున్నారు. నేను లేని స్థలం ఎక్కడైనా ఉందా? ఇదే యెహోవాకు. ఏమని తెలుసా? కలకంటిని కలకంటిని అని చెప్పుతూ నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఏంటంట? కలకన్నాను అని దేవునికి విరోధంగా మాట్లాడుతున్న మాటలు, ఆయన ప్రజలను మభ్యపెడుతున్న మాటలు, అబద్ధములు ప్రకటిస్తున్న వారి మాటలు ఆయన విని ఉన్నారట. దేవుడు చూడట్లేదా అన్న డౌట్ ఇంక అక్కర్లేదు. ఆయన ఏమంటున్నారు? నేను విన్నా, నాకు తెలుసు, నేను చూసా, నాకు తెలుసు. అందుకే ఆయన వారిని ఎక్స్పోజ్ చేస్తున్నారు. మీకు అర్థమైందా? ఈ లెన్స్ పెట్టుకుని ఎవరినైనా స్కాన్ చేయండి, వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. ప్రతి అబ్నార్మాలిటీ కనిపిస్తుంది, ఏది దాగి ఉండలేదు. ఇక చూడండి ఆయన ఏమంటున్నారు? నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఎవరి నామమున? ఏసయ్య నామమున. ఏసై పంపించారు, ఏసై చూపించారు, ఈ కాలు చూపించారు, ఆ కాలు చూపించారు. ఎన్నన్నా చూపించమ్మా, ఏ కళన్నా చూపి, ఏ దర్శనం అన్నా చెప్పు, ఏ వాక్యమన్నా చెప్పు, ఏ పాట అయినా వాడు, ఏ గెంతులైనా గెంతు. నువ్వు ఫస్ట్ ఏం చేయాలా? దుర్మార్గత నుండి ఆయన ప్రజలను తప్పించి ఆయన మార్గంలో నడిపియాల. నువ్వు ఆ పని చేయకుండా ఇక ఏమి చేసినా వ్యర్థం. అంతేకాదు ఆయన చూసిన దేవుడట, ఆయన విని ఉన్నారట, ప్రతి మార్గమును ఆయన కనిపెడుతున్నారట. ఆయనకు కనపడకుండా మరుగైంది ఏదన్నా ఉందా? ఏదీ లేదు. ఇక చూడండి 26వ వచనం. ఇక నెప్పటి వరకు ఇలాగూ జరుగుచుండును. ఇంకెప్పటి వరకు ఇలా జరుగుతుంది? ప్రభు అడుగుతున్న ప్రశ్న. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? దేనిని బట్టి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు? హృదయ కాపట్యం అంటే కపటం, సమస్త కపటంతో నిండుకున్న వారి హృదయమును బట్టి వారు ఇలా బిహేవ్ చేస్తున్నారు. దేవుడు చెప్పకపోయినా చెప్పారంటారు. వాళ్ళు అనుకున్నవన్నీ దర్శనాలు అయిపోతాయి వాళ్ళకి. అవుట్ ఆఫ్ ఆల్ దుర్మార్గత నుంచి ఎంతమంది అయ్యా తప్పించుకున్నారు? ఎవ్వరు లేరు. తెన్నని మార్గంలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా దుర్మార్గతలోకి వెళ్ళిపోయారు. అది వాళ్ళ హిస్టరీ. ఇదేంటి ప్రభా, ఇదేంటి ఇలా ఉన్నారు? అందుకే ఇటువంటి అధ్యాయాలు మన కోసం రాసి పెట్టారు, గుర్తుపట్టడం కోసం. చూడండి, ఒక దేశంలో నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా ఇల్లు, నా కారు, నా ఉద్యోగం అనుకునే వాళ్ళకి సైనికులు అయ్యే అవకాశం ఉంటుందా? కాదు. నా దేశం, నా రాజ్యం అని దేశభక్తి ఉన్నవాళ్ళు, ప్రాణాలైనా ఇచ్చి దేశాన్ని కాపాడాలనుకునే వాళ్ళు
వాళ్ళు ఆర్మీలో సైనికులుగా చేరే అవకాశం ఉంటుంది. అండ్ దానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ సెలక్షన్ కానీ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానమే ఎదుగుతున్నప్పటి నుంచే వేరుగా ఉంటుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు సైనికులకి శత్రువులతో పని ఉంది. శత్రువుల్ని గుర్తుపట్టాలా. మన దేశస్తులు ఎవరు, మన దేశంలో ఉండే ఆర్మీ ఎవరు, శత్రు దేశం వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి, ఆ ఆర్మీ ఎవరు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఉంటారు, వాళ్ళు అసలు ఆ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏమిటి, వాళ్ళని ఎలా జయించాలి, వాళ్ళ బలం ఎంత, మన బలం ఎంత, వాళ్ళ బలహీనత ఏంటి, మన బలహీనత ఏంటి, బలగాలు ఎంతవరకు ఉన్నాయి అన్నీ తెలుసుకోవాలి. ఆయుధ బలం ఎంత, మన ఆయుధ బలం ఎంత, వాళ్ళ ఆయుధ బలం ఎంత, వాళ్ళ బుద్ధి బలం ఎంత, మన బుద్ధి బలం ఎంత, వాళ్ళ యూనిటీ ఎంత, మన యూనిటీ ఎంత, వాళ్ళకి ఇస్తున్న తర్ఫీదు ఎంత, మనకిస్తున్న తర్ఫీదు ఎంత, ఇలా అన్ని కోణాల్లో వారికి ట్రైనింగ్ ఉంటుంది. అంతేకాదు శత్రువుని కూడా చూపిస్తారు. ఎవరెవరు మనకి శత్రు దేశాలు, ఎవరెవరు మనకి మిత్రు దేశాలు నేర్పించరా? అండ్ యుద్ధం వచ్చినప్పుడు శత్రువు ఎలా వస్తాడు, మనం ఎలా వెళ్ళాలి, ఒకవేళ వాడు ఈ ప్లాన్ వేస్తే మనం ఎలా దాన్ని తిప్పికొట్టాలి, ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయా లేదా? ఉంటాయి. కమాండర్ ఏది చెప్పితే అది చేయలాగిన వారిని రోజు ట్యూన్ చేస్తారు, తోముతారు. నిజానికి ఒకవేళ మాట వినని ఒక స్వభావం ఉంటే దాన్ని ఉంచుతారు, రాకుతారు. వాళ్ళని ఎలా ట్యూన్ చేస్తారంటే అసలు కమాండర్ చెప్పిన మాట గుడ్డిగా చేసేవారిలాగా వారిని ట్యూన్ చేస్తారు. నయానో భయానో వాళ్ళని ట్యూన్ చేస్తారు. ఫిజికల్గా వాళ్ళని ఫిట్గా ఉంచుతారు, మెంటల్గా వాళ్ళని స్ట్రాంగ్గా ఉంచుతారు. ఇంటి నుంచి ఒక వార్త వచ్చింది, నువ్వు యుద్ధంలో ఉన్నావు, వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు, అయినా వాళ్ళు ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండేటట్టు ఆ ఫ్యామిలీ డిటాచ్మెంట్ అంటే ఇమోషనల్గా డిటాచ్ చేసి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు చూడాల్సిందే తప్ప అంత కఠినంగా వాళ్ళని ఎందుకండి ఉంచుతారు? బికాజ్ వాళ్ళు సైనికులు, రాజ్యం కోసం పోరాడుతున్న సైనికులు. ఒక చిన్న తాత్కాలికమైన దేశంలో ఉండే సైనికులకి అంత సీరియస్ ట్రైనింగ్ ఉంటే మరి నిత్యత్వంలో యుగాలు గడపవలసిన వారు వారికి ఉండవలసిన సైనిక బలం కానీ సైనిక దృక్పథం కానీ ఆలోచనలు కానీ అన్నిటిలోనూ ఒక మార్పు తీసుకుని రావద్దా? ఖచ్చితంగా అవసరం. రెండోది, వారికి శత్రువు ఎవరో కనపడద్దా? ఇది ఇంకా అవసరం. లేకపోతే మన వాళ్ళు అనుకుని శత్రువుని వదిలేసే ప్రమాదం ఉంటుంది, శత్రువు అనుకుని మన వాళ్ళని చంపేసే ప్రమాదం కూడా ఉంటుంది. సో మన గ్రూప్ ఎవరు, మన వారు కాని వారు ఎవరు చూపించాలి. ప్రభు ఇప్పుడు అదే చేస్తున్నారు. అర్థమవుతుందా? ఎందుకంటే మన యూనిఫామే వేసుకుని శత్రువు తిరుగుతున్నాడు గనుక. చెప్పండి, ఏ యూనిఫామ్ వేసుకున్నాడు? మన యూనిఫామే వేసుకుని శత్రువు నిర్భయంగా తిరిగేస్తున్నాడు దేశంలో. మరి గుర్తుపట్టద్దా? డ్రెస్సుని బట్టి నువ్వు గుర్తుపట్టలేవు, క్రియలు బట్టి గుర్తుపట్టగలవు. ఫలం, మాట, తీరు, పని, ఉద్దేశం ఇవన్నీ తెలియజేస్తాయి వాళ్ళు ఎవరి పక్షమో. శత్రుపక్షమా, ఈ దేశ పక్షమా అప్పుడే కనిపిస్తుంది. రైట్? అందుకనే అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీన్ని ఆలోచింపరా అని అడుగుతున్నారు ప్రభు. ఇంత ధైర్యంగా సత్యం ముసిగేసుకుని అబద్ధాలు ప్రకటించేస్తున్నారు. ప్రభు విన్నారట. ఇంకా బయలుకు పూజింపవలనని తమ పితరులు నా నామమును మర్చినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కళల చేత నా జనులు నా నామమును మర్చినట్లు చేయవలనని యోచించుచున్నారా? ఆది నుండి జరుగుతున్న తంత్రమే ఇది. దేవుని మార్గంలో నుంచి తొలగించాలి, దేవుని ఆరాధించుటలో నుంచి తొలగించాలి. ఇది పెద్ద ప్లాన్ నాన్న, ఇది పెద్ద ట్రాప్. ఇది శత్రువు దొంగిలించడానికి వస్తున్నాడు. ఎవరిని దొంగిలించడానికి తెలుసా? ప్రభువును చూడకుండా, ప్రభుతో మాట్లాడకుండా
సమయాన్ని దొంగిలించడానికి, మనుషుల్ని దొంగిలించడానికి, ఆత్మల్ని దొంగిలించడానికి వాడు తిరుగుతూ ఉన్నాడు. అందుకే వారు ఆలోచించరా అని అడుగుతున్నారు ప్రభు. అసలు చూడండి, దేవుని మర్చిపోయి ఇతర దేవతలను పూజించులాగున అన్ని విషయాల్లో వాడు ప్రేరేపిస్తున్న అనుభవం. ఇంకా కలగని నా ప్రవక్త ఆ కళను చెప్పాలి, నా వాక్కు ఎవనికి ఉండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. ధాన్యముతో చెత్తకి ఏం సంబంధం? ఇదే యెహోవాకు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? అంత ఖచ్చితంగా ఉంటుంది ఆయన మాట. రాతి హృదయం లాంటి బండ హృదయం కూడా పగలగొట్టబడాల్సిందే, మారవలసిందే. అంత ఖచ్చితంగా ఉంటుంది. ప్యాంపరింగ్ ఏముండదు. ఎక్కడ ప్యాంపరింగో అక్కడ ప్యాంపరింగ్ ఉంటుంది, ఎక్కడ వాయింపో అక్కడ ఉంటుంది, ఎక్కడ గద్దింపో అక్కడ ఉంటుంది. అన్నీ కరాఖండిగా కరెక్ట్గా చెప్తారు ఆయన. ముసుగులో గుద్దులాట అనే కాన్సెప్టే లేదు. అబద్ధాలతో చెలరైపోతున్న వాళ్ళకి కూడా దేవుడిస్తున్న వార్నింగ్లు చూస్తారు ఎలా ఉన్నాయో. ఒక్కటే మనకి మెయిన్ సైన్ ఏంటి తెలుసా? వీళ్ళ హయాంలో ఎవరు మార్పు పొందరు. ఎందుకంటే వీళ్ళే ఫస్ట్ దుర్మార్గతలో ఉంటారు, దేవుని మార్గంలోకి రారు. సో ఇంకెవరిని తీసుకొస్తారు నాన్న? ఇప్పుడు ఒక గుంటలో నేను ఉన్నాను, నన్ను పైకి లాగాలంటే ఆడు ఖచ్చితంగా పైన ఉండాలి కదా. నాకంటే అట్టడుగునున్నాడు నన్ను ఎలా పైకి పంపిస్తాడు చెప్పండి? అవునా కాదా? ఖచ్చితంగా నన్ను పైకి లాగాల్సిన నాకంటే పైన ఉండాలి. వీళ్ళని మనం అలా గుర్తుపట్టగలం. డైరెక్షన్ చూసుకోవాలా, పైన ఉన్నావా కింద ఉన్నావా, ఓ నువ్వు నా కింద ఉన్నావా, ఓకే నువ్వు నన్నేం పైకి పంపిస్తావు అని క్లారిటీ కావాలి. శత్రు పాదాల కిందే ఉండాలి కదా, కరెక్టే ఆ పొజిషన్. పైన ఉన్నవాడు పైకి లాగుతాడు, కింద ఉన్నవాడు కిందకి లాగుతాడు. కానీ నీకు బలం ఇచ్చారు తెలుసా? పాములను తేళ్లను త్రొక్కే బలం ఇచ్చారు. ఆడ ఆల్రెడీ కింద ఉన్నాడు కూడా తొక్కేయి. ఆమెన్. భుజంగములను కొదమ సింహములను అణగద్రొక్కాలి అంటే ఇంకొంచెం బలమంతా వాడి అణగద్రొక్కాలి, లేకూడదు. కాకపోతే ఒకటి గ్రేటెస్ట్ పాయింట్ అండ్ ఊరటనిచ్చే పాయింట్ ఏంటి తెలుసా? వాడు ఆల్రెడీ నీ కింద ఉన్నాడు, నీ కాలు కింద ఉన్నాడు ఎగ్జాక్ట్గా. ఏమన్నా లాగాలంటే నువ్వు లాగాలి పైకి, ఆయన నేను లాగలేడు. అర్థమైందా? సో ఆయన అడుగుతున్నమాట, అసలు ధాన్యంతో చెత్తకి పనేంటి, ఏం సంబంధం? నాన్న ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక పొలంలో ఒక పంట వేసిన తర్వాత ధాన్యం కోసమే నువ్వు ధాన్యపు గింజలు ఫస్ట్ విత్తుతావు. నీకు దిగుబడి 50 బస్తాలు వచ్చిన తర్వాత దానికి మించే గడ్డి ఉన్నా అది చెత్తే. ఇంతకాలం ఈ ధాన్యం పెరగడానికి ఇదే యూజ్ అయింది అని ఆ చెత్తను నువ్వు ఎక్కడ దాచుకోలేవు, ఏ కొట్లల్లోని పెట్టలేవు, స్థలం సరిపోదు. ఎండుగడ్డి ఏం చేసుకుంటావు? మేతకు తప్ప ఎందుకు పనికిరాదు. ఆ ఎండుగడ్డి కూడా అన్నీ తినవు తెలుసా, కొన్ని తింటాయి, కొన్నింటికి పచ్చవే కావాలి. నీకు అర్థమైందా? ధాన్యంతో చెత్తకి సంబంధం లేదు. చెప్పండి. ధాన్యంతో చెత్తకి సంబంధం లేదు. డెఫినెట్గా ధాన్యం ఎక్కువ ఉంటుందా, చెత్త ఎక్కువ ఉంటుందా? చెత్త ఎక్కువ ఉంటుంది నాన్న. ఏ రేంజ్లో ఉంటుంది తెలుసా? పొలంలో నుంచి ధాన్యం బయటకు వచ్చాక పొలంలో ఉన్నదంతా చెత్తే, ఎక్కడ చూసినా చెత్తే, అసలు ఆ గడ్డి మొత్తం చెత్తే. ఎన్ని పోగులు పెట్టాలో, అసలు నరికి పోగులు పెట్టాలి ఒక్కొక్క చెత్తని. అట్లనే నరుకుతారు, ఇలా ఇలా చేయి పట్టుకొని ఇలా కంకెలు పట్టుకొని కింద కొడవలు పెట్టి నరికితే
దాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టాలో అర్థం కాక పోగులు పెట్టి కొన్ని కాల్చేస్తారు కూడా. గడ్డి కాలుస్తారు తెలుసా మీకు? నరికి పోగులు పెట్టి కాలుస్తారు. చెప్పండి ఏం చేస్తారు? నరికి పోగులు పెట్టి కాలుస్తారు. అంటే కొడవలతో నరికి గడ్డినంతా పోగేసి అగ్నితో కాలుస్తారు. అందుకే ఆయన అడుగుతున్న మాట చూడండి, ఎంత డీటెయిల్డ్గా అడుగుతున్నారో చూడండి. 28వ వచనంలో, ధాన్యంతో చెత్తకు ఏం సంబంధం? సంబంధం లేదు. ధాన్యం తీసేసిన తర్వాత చెత్త పోగులు పెట్టాలి. నా మాట అగ్ని వంటిది కాదా అంటే ఏం చేస్తారని అర్థం? చెత్తకి నిప్పు పెడతారు. ఆయన మాట చాలన్నమాట. ఆయన మాట సరిగ్గా దిగిందా నిప్పులే, అగ్నియే. ఆమెన్. అర్థమైందా? నరికి పోగులు పెట్టి అగ్నితో కాల్చాలి చెత్తని, రైట్? అదే ధాన్యం అయితే కొట్లల్లోకి చేర్చాలి. మళ్ళీ పొట్టుకు కూడా ఇటే, అది కూడా చెరిగి 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 గట్టి గింజలన్నీ కొట్లల్లోనికి వేయాలి. మళ్ళీ అక్కడ ఎగిరిపోయిన పొట్టు ఉంటే దాన్ని తీసి మళ్ళా ఈ నరికిన దాంతో చేర్చాల్సిందే, తప్పదు మరి, రైటా? ఆయన డైరెక్ట్గా అడుగుతున్నారు చూడండి, నా మాట అగ్ని వంటిది కాదా? ఈ అగ్ని ముందే పట్టుకుని ఉంటే ఇవి చెత్త అవ్వకపోను కదా. ఆయన చెప్పకపోయినా చెప్పారని, ఆయన చూపించకపోయినా చూపించారని దర్శనాలు చెప్పేసి కళలు గనేసి వీళ్ళు ఇంత కష్టపడేది దేనికి తెలుసా? దేవుని తిన్నని మార్గం నుంచి తప్పించడానికి సకల ప్రయత్నాలు. ఆది నుంచి ఆది సర్పం చేసేది అదే పనులు, ఈ సర్పాలు చేసేవి అవే పనులు. అందుకే వేసే వదలలేదు తెలుసా. చూడంగానే కొంతమందిని కనీసం బాప్తిసం ఇచ్చే యోహానైనా సర్ప సంతానమా అని పిలిచారు. వేసే అలాగే డైరెక్ట్ అటాక్. సర్పములారా, ఐ నో యూ. మోసపోకుండా దేవుడు ఏమేం ట్రైనింగ్ ఇవ్వాలో ఇస్తున్నారు నాన్న. ప్రభువా, సర్పం నన్ను మోసపుచ్చింది ప్రభు, అందుకే తిన్నాను ప్రభు. ఆ రోజు అవ్వమ్మకు కూడా ఆటలు సాగల. ఎంత ఎక్స్ప్లెనేషన్ అవ్వలేదు, మనకుంది. మనం ఎవరి మీద పెట్టడానికి ఉండదు. మీకు నేను క్లూ ఇచ్చా, దిండు కింద పెట్టుకోవడానికి ఇయ్యలే బైబిల్, గుండెల్లో పెట్టుకోవడానికి ఇచ్చా. అంటే ఏం చెప్తాం సమాధానం? ఒకసారి పడిపోతాం నాన్న, 2 సార్లు పడిపోతాము. చిన్నపిల్లలు చూడండి, నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు బోల్డ్ సార్లు పడిపోతారు. తప్పేం కాదు, పిల్లలు కదా. కానీ నించొని నడవడం, పరిగెత్తడం వచ్చిన తర్వాత ఎవరైనా ఆపగలరా బిడ్డని? ఎవరు ఆపలేరు. ఒక విశ్వాసి కూడా పరుగులు పెట్టాలి. ఆమెన్. పడిపోయి పడిపోయి లేచి, పడిపోయి లేచి, పడిపోయి ఆ జీవితం కాదు. ఇక పరుగులు పెట్టడమే. చెప్పండి, ఇక పరుగులు పెట్టడమే. హల్లెలూయా. సో ఇక్కడ ఆగుదాం మనం, ఎందుకంటే ఈ 30th వర్స్ నుంచి ఇంకొక సబ్జెక్ట్ అన్నమాట. ఈ రోజుకి మనకి ఏమర్థం అవ్వాలి? నరికి పోగులు పెట్టి నిప్పంటిచ్చేది. ఆమెన్. రైటా? సో ప్రభు ఎంత సీరియస్గా ఉన్నారో ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఈ ట్రాప్లో మనం ఉండకూడదు నాన్న. మనకి ఏదైనా బయలుపరచకపోతే మనుషుల్ని మెప్పించడానికి ఏదే కానీ చెప్పకండి, ఎవరే కూడా చెప్పద్దు. కానీ మీకు చెప్పి దేవుడు గనక చెప్పండి అంటే ధైర్యంగా చెప్పండి, ఎక్కడా ఆగద్దు. అమ్మో ఈ మాట అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, నీకెందుకు, దేవుడు ఏమనుకుంటారో నీకు ముఖ్యం. అర్థమైందా? ఎవరైనా సరే దేవుని మార్గంలో ఉన్నానని చెప్పి తప్పు మార్గంలో వెళ్తుంటే ఖండించడానికి కానీ, బుద్ధి చెప్పడానికి కానీ, హెచ్చరించడానికి కానీ వెనుక తీయద్దు. నువ్వు మారితే నువ్వు చెప్పడానికి ఈజీ అవుతుంది. మన లోపల తప్పుంచుకునే మాత్రం ఎవరికి చెప్పేకెళ్ళకండి. ఇంకో మాట చెప్పిన, అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. ఒక గ్రూప్లో
మీరు ఇలా ఇలా కొట్టండి, ఇలా ఇలా చెయ్యండి అని చెప్పి ఒకడు లీడర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తే అందరూ అదే చేస్తారు. మీకు ఆ గేమ్ తెలుసా? ఐడియా ఉందా? ఇప్పుడు 10 మంది కూర్చున్నారనుకోండి రౌండ్గా, ఒకళ్ళు ఇలా అనేటప్పుడు అందరూ అదే స్టార్ట్ చేస్తారు. ఈ చుట్టూ తిరుగుతున్నవాడు, బయట ఉన్నవాడు గుర్తుపట్టాలన్నమాట ఎవరు లీడర్ అని. కరెక్ట్గా గుర్తుపట్టేస్తే అవుట్ అయిపోతాడు ఈ లీడరు. గుర్తుపట్టకపోతే వాడే అవుట్, మళ్ళీ ఇంకొక గేమ్ ఆడాలి. అలా చిన్నప్పుడు ఒక గేమ్ ఆడేవాళ్ళు, ఒక్కొక్కరు చప్పట్లు కొట్టేవాళ్ళు, అట్లా అనమాట. గేమ్ చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఏమంటున్నాను తెలుసా, అలాంటి గేమ్లో వాళ్ళు చెప్పరు. నెక్స్ట్ 1 2 3 గో, నెక్స్ట్ స్టెప్స్, నెక్స్ట్ ఇలాగ చిటికలు, నెక్స్ట్ క్లాప్స్, ఇలాగేం చెప్పరు. దే విల్ డూ. వాళ్ళు ఇలాగా, వాళ్ళు అంతవరకు ఇలా ఇలా అంటున్న వాళ్ళు ఇలా ఇలా అని మార్చగానే పక్కన వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసి వెంటనే మార్చేస్తారు. ఫైనల్లీ అందరు చేస్తున్నప్పుడు ఈ లీడర్ ఎవరో వాళ్ళకి అర్థం కాదనమాట. అట్లా ఒక గేమ్ ఉండేది. అలా అసలు మొత్తం అంటే మనం యాక్షన్ చేయాల, అంటే వాక్యమును వర్తించాల. మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళే ఫాలో అవుతారు తెలుసా. మాటలతో చెప్పడం వేరు, చేయడం వేరు నాన్న. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వైజాగ్ వెళ్ళాలి అని చెప్పడం ఈజీయే. అందరూ రేపు ఉదయానికి అంత వైజాగ్ రండి అని చెప్పడం ఈజీయే. వెళ్ళండి అని చెప్పడం ఈజీయే. ఎంతసేపు పట్టింది వెళ్ళండి అని చెప్పడానికి? సెకండ్స్. నిజంగా వెళ్ళాలంటే కొన్ని అవర్స్ పడుతుంది, అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే చేయడం వేరు, చెప్పడం వేరు. మనం చేద్దాం. చెప్పేవారు ఎక్కువ మంది ఉన్నారు లోకల్లో, చేసేవారే కరువైపోయారు. విన్నారా? చెప్పేవారు ఓ బోల్డ్ అని స్టేజ్లు ఉన్నాయి నాన్న, చెప్పేవారే ఎక్కువ ఉన్నారు. చెప్పండి. పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, పరిశుద్ధంగా ఉండేవాళ్ళే తక్కువైపోయారు. అందుకే మనం ఏం చేద్దామంటే మనం చేద్దాం, ఆ ప్రయాణంలో ఉందాం. చేసేవాడు చెప్పక్కర్లేదు తెలుసా, చేసేవాడు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా చుట్టుపక్కల నుంచి సాక్ష్యమే బయలుదేరుతుంది. ఆమెన్. అలాగనే దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. కర్ణ ప్రేయర్ చేయరా. పరిశుద్ధ మహాగొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు ప్రభువానికి స్తోత్రం. నా భక్తుల ప్రభు ఎలాగైతే ఉన్నారు ప్రభ, మీరు మాకు నేర్పించారు, అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేము ప్రభువానికి వందనాలు, స్తోత్రములు. అబద్ధ కాలలో అబద్ధ ప్రవచనములు చెప్పువారిలా కాదు, కానీ ప్రభు నీవు ఏది చూపిస్తే అది చెప్పి ధైర్యంగా చెప్పువారు మేము ఉండుటకుని కృపను దయచేయండి. రాజానికి స్తోత్రములు తండ్రి. మా పరిశుద్ధతను మేము కాపాడుకునే వారమే ఉండాలి ప్రభు, చెప్పువారము కాదు, కానీ ప్రభు ఇతరులు మా గురించి సాక్ష్యం ఇచ్చి వారే మేము ఉండుటకు దేవానికి స్తోత్రములు తండ్రి. అతి దేవానికి స్తోత్రములు. గైడెన్స్ మమ్మల్ని అందరినీ నడిపించమని అడిగి వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ నాన్న, అందరికీ ప్రైజ్ లార్డ్.